నేను మీ ప్రియాంకరావు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా వచ్చేసింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించి. మరి ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది, డైరెక్షన్ పరంగా కావచ్చు, మ్యూజిక్ పరంగా కావచ్చు, వెంకటేష్ నయనతార, సో ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి అంటే ఇది రివ్యూ రేటింగ్ అని అయితే మేము చెప్పట్లేదు. ఎందుకు అంటే రివ్యూస్ రేటింగ్స్ సినిమాని చంపేస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇది మా అభిప్రాయం కూడా. కాకపోతే ఓవరాల్ గా ఎలా ఉంది అనేది దీని గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. సో మనతో మాట్లాడడానికి మా ఎంటర్టైన్మెంట్ హెడ్ అలానే ప్రోగ్రామ్ డైరెక్టర్ సుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. హాయ్ ప్రియాంక. సార్ అంటే మన శంకర వరప్రసాద్ గారు మూవీకి సంబంధించి మీరు చూసారు కాబట్టి మీ అభిప్రాయం అంటే ఎలా ఉంది అనుకుంటున్నారు? ముందుగా మీరు రేటింగ్స్ గురించి చెప్పారు కాబట్టి యాక్చువల్గా మనం ఫస్ట్ నుంచి ఏ సినిమాకి రివ్యూ ఇచ్చినా మనం ముందు చెప్పేది ఏంటంటే ఒక సినిమాని రేటింగ్తో కొలవకూడదు అనేది మనం ఎప్పుడు మన కాన్సెప్ట్గా తీసుకున్నాం. అందుకే మనం ఏ రోజు కూడా ఏ ఒక్క సినిమా కూడా రేటింగ్ ఇవ్వలేదు. ప్రతి దానికి ఏంటంటే విశ్లేషణ, సినిమా డైరెక్టర్ ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పాడు, ఏం చెప్పలేకపోయాడు అనేది మాత్రమే మనం మాట్లాడతాం ఫస్ట్ నుంచి మనం. అందుకే మనకి చాలా మంది కూడా అప్రిషియేషన్ ఎందుకు ఇస్తారంటే వీళ్ళు రేటింగ్స్ జోలికి వెళ్ళకుండా చక్కగా సినిమా గురించి చెప్తారు అనేది మాత్రం, ఇది రివీల్ చేయకుండా స్టోరీ. ఓకే, ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తారనే ట్యాగ్ లైన్తో సినిమా రిలీజ్ అయింది. చిరంజీవి గారు, అట్లాగే అనిల్ రావిపూడి డైరెక్షన్, వెంకటేష్ గారు, నయనతార గారు వీళ్ళంతా నటించిన సినిమా. సో ఓవరాల్గా ఈ సినిమా అన్ని విషయాల్లోకి వెళ్ళబోయే ముందు కథ నేపథ్యానికి వస్తే, ఒక భార్యాభర్తలు ఈగోస్ వల్ల విడిపోయిన తర్వాత పిల్లలు పడే బాధ, తర్వాత తండ్రి పిల్లలకి దగ్గరగా భార్యకి దగ్గరగా చేరాలనుకున్న కథ కాన్సెప్ట్. సో ఎలాగా ఎన్ని ట్రిక్స్ ప్లే చేసి అనిల్ రావిపూడి రైటింగ్లో ఎలాంటి ట్రిక్స్ ప్లే చేసి భర్త భార్యని చేరుకున్నాడు, పిల్లల దగ్గరికి ఎలాగే చేరువయ్యేదంటే కథ నేపథ్యం. దాంట్లో స్పెషల్ క్యామియో చేసిన వెంకటేష్ గారి రోల్ ఏంటనేది ప్రధానంగా ఈ సినిమాలో ఉన్న అంశాలు. అయితే ఈ సినిమా చాలా సినిమాలకు సంబంధించిన రిఫరెన్సెస్ ఉన్నాయి. చాలా సినిమాలు గతంలో డాడీ అని చేశారు చిరంజీవి. దాంట్లో కూడా భార్యాభర్తలు విడిపోయిన సందర్భం, పాప కోసం వాళ్ళు పడే బాధ. అలాగే విశ్వాసం అనే ఒక తెలుగు సినిమా వచ్చింది. దాంట్లో అజిత్ అని నయనతార దాంట్లో కూడా సేమ్ కాన్సెప్ట్. అలాగే తెలుగులో వెంకటేష్ గారు తీసిన తులసి అనే సినిమా ఉంది. ఆ తులసి అనే సినిమాలో కూడా విడిపోయి బాబుని మళ్ళీ వాళ్ళకి చేరువవడానికి ఎన్నో పాత కథ, దీంట్లో చాలా పాత కథ, ఎప్పటిదో కథ, దాంట్లో ట్రీట్మెంట్ కొత్తగా ఇవ్వడానికి అనిల్ రావిపూడి చెప్పాడు. ఆయన ముందే చెప్పాడు, దీంట్లో పెద్ద సందేశాలు ఇవ్వట్లేదు నేను. అలాగే ఈ సినిమా ఏదో ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఏం కాదు, బట్ సరదాగా చూసి సంక్రాంతికి నవ్వుకోవడానికి, ప్రేక్షకులందరినీ థియేటర్కి చేరువు చేయడానికి మాత్రమే ఈ సినిమా ఉండబోతుంది అన్నట్టు అనిల్ రావిపూడి ఎప్పుడైతే చెప్పారు. అయితే ఎస్పెషల్ ఈ సినిమాలో ప్లసెస్ మాట్లాడుకుంటే, దీంట్లో చిరంజీవి గారు వన్ మ్యాన్ షో, ఎక్స్ట్రాడినరీ. అంటే ఆయన స్వాగ్, తర్వాత స్టైల్, లుక్స్, ఎక్స్ప్రెషన్స్, తర్వాత ఇట్లాంటి క్యారెక్టర్లు చిరంజీవి గారు కొట్టిన పెట్టి అది మామూలు ఎన్నో చేశారు ఆయన. మొత్తం అనిల్ రావిపూడికి ఏంటంటే ఎప్పటి నుంచో చిరంజీవి గారిని, పాత చిరంజీవి గారిని ఈ జనరేషన్ కూడా పరిచయం చేయాలి, ఇప్పుడు జనరేషన్ కూడా చూడాలి. ఒకప్పుడు ఆయన టాప్ ఎందుకు అయ్యారు చిరంజీవి గారు? ఎప్పుడంటే కొంతమంది అంతా ఇప్పుడు వస్తున్న హీరోలు చూస్తున్నారు, కానీ చిరంజీవి గారు అంత లెజెండరీ యాక్టర్ అనేది ఈ జనరేషన్ కూడా తెలియాలి. మళ్ళీ పాత వాళ్ళు కూడా ఒకసారి అతని యాక్టింగ్ని నెమరు వేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం ఈ సినిమా. యాక్చువల్లీ అందాం అనుకున్నాము, పాత చిరంజీవిని చూసినట్టు నాకు అనిపించింది కొన్ని సీన్స్ లో. ఆ ఫైట్, ఆ గ్లామర్, ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఓకే వచ్చేసారు, పాత ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు అని చెప్పేసి. కరెక్ట్. సో దాంట్లో అసలు ఎస్పెషల్లీ చాలా న్యూ ఫ్రెష్ లుక్ లో చిరంజీవి గారు ఉన్నారు. చాలా అందంగా, చాలా స్లిమ్ గా, చాలా చక్కగా ఆయన చేసిన వర్కౌట్స్ కానీ దీనికి చాలా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆల్సో డ్రెస్ డిజైనింగ్, కాస్ట్యూమ్స్ డిజైనింగ్ ఎక్స్ట్రాడినరీ. అసలు ఆయన ఏ డ్రెస్ వేసినా ప్రతి సీన్లో చాలా స్టైలిష్గా, చాలా బాగుంది. చిరంజీవి గారి కోసమే వెళ్ళి దీంట్లో లాజిక్లు ఎతకూడదు ఈ సినిమాకి. లాజిక్లే వెతకకుండా సినిమాలో వెళ్ళి కూర్చుంటే చిరంజీవి గారు చేసే ప్రతి ఫన్ని, ప్రతి స్టైల్ని, ప్రతి డైలాగ్ని, ప్రతి ఎక్స్ప్రెషన్ని, ఎమోషన్ని అన్నిటినీ దీంట్లో ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి చిరంజీవి గారు కొన్ని సినిమాల తర్వాత, చాలా కాలం తర్వాత జనాలను అలరించడానికి సంక్రాంతికి చెప్పాను కదా ఆల్రెడీ, ప్రసాద్ గారు ఖచ్చితంగా దీనికి పండగ మాత్రం పాస్ అయిపోయారని. సో అది అనమాట చిరంజీవి గారికి సంబంధించి. వెంకటేష్ గారు లుక్ కూడా ఎప్పుడో వాసు లాంటి సినిమాల్లో, ప్రేమించుకుందాం రా లాంటి సినిమాల్లో చూసిన లుక్ ని ఇక్కడ చూసినట్టు అనిపించింది. అండ్ కీ రోల్ పోషించాడు అని ఒక ఫీల్ వచ్చింది, ఒక ఎంటర్టైన్మెంట్ కి బూస్ట్ ఇచ్చాడు అని ఫీల్ వచ్చింది. మీరేమంటారు? దీంట్లో రెండు ఉన్నాయి. యాక్చువల్ గా వెంకటేష్ గారి క్యారెక్టర్ ని
చూజ్ చేసింది చిరంజీవి గారు అని అనిల్ రావుపూడి గారు చెప్పారు. ఈ క్యారెక్టర్ ఆయనే కరెక్ట్గా ఉంటుంది అని. సో దట్ మీన్స్ ఏంటంటే నేను గమనించిన దాంట్లో ఇప్పుడు పెద్ద క్యారెక్టర్ ఏం కాదు. ఎవరినైనా ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్ని తీసుకొచ్చి నయనతారకి పెళ్లి చూపులు కాబట్టి ఒక బిజినెస్ మ్యాన్ రావాలంటే ఎవరినైనా నార్త్ ఇండియా నుంచి ఒక అతను తీసుకొచ్చి పెట్టొచ్చు. అక్కడ వెంకటేష్ గారే అవసరం లేని సిచ్యువేషన్, అంతగా పెద్ద ఇంపార్టెన్స్ క్యారెక్టర్ అని కూడా కాదు. కానీ ఇక్కడ చాలా లోతైన అంశం ఏంటంటే ఒక చిరంజీవి గారు లాంటి స్టార్డమ్ ఉన్న యాక్టర్ కదా ఆయన. చిరంజీవి గారు లాంటి వ్యక్తికి విడాకులు తీసుకున్న ఇళ్ళకి ఇంకోటి వచ్చి పెళ్లి చేసుకోవాలంటే ఆ రేంజ్ అయి ఉండాలి. ఆ రేంజ్ అయి ఉండాలి. అందుకే వెంకటేష్ గారు కావాలి. అర్థమైనా మీకు? బయట ఎవరన్నా తీసుకొచ్చి మంచిగా ఇప్పుడు ఎందుకు బిజినెస్ మ్యాగ్నెట్స్ వీళ్ళు వాళ్ళు కావాలని చాలా మంది అదే బిజినెస్ లో ఉన్న వాళ్ళని తీసుకోవడానికి కామన్గా ఎవరన్నా తెచ్చేసి చేసేయచ్చు. కానీ వెంకటేష్ గారు చిరంజీవికి సమబుజ్జి అనే క్యారెక్టర్ లేకపోతే దానికి సెట్ అవ్వదు. అంటే ఒక ఆల్రెడీ చిరంజీవి భార్యని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎటువంటి అయి ఉండాలా, అందుకు అది సెలెక్షన్ వెంకటేష్ గారు. సో అతని క్యారెక్టర్ విషయానికి వస్తే గొప్పగా ఏం లేదు, కానీ ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటూ నువ్వు ఇదంటే ఇది క్రియేట్ చేసే లాజిక్ లేకుండా జనాలు అలవించడానికి తీసుకున్న ఇదే ఓవరాల్ కాన్సెప్ట్ అంతే తప్ప దానివల్ల ఉపయోగమైన లేకపోతే ఏం లేదు. అందరికీ ఏంటంటే ఇద్దరు ఒక ఫ్రేమ్ లో చూడడం బాగా అనిపించింది. తర్వాత ఆయన పాటలకి ఈయన డాన్స్ చేయడం, సంక్రాంతికి వస్తున్న పాటకి ఈయన డాన్స్ చేయడం, చిరంజీవి గారు సరదాగా సాగిపోవటం, మాట్లాడుకోవటం అవన్నీ చేయటం వల్ల లాజిక్ ఏం లేదు. ఒక ఫ్రేమ్ లో ఉన్నారు. సంక్రాంతి హడావుడిగా అంతా హడావుడి ఉంటుంది, పండగ వాతావరణంలో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్. నయనతార గారి యాక్టింగ్ కావచ్చు, మీకు ఎలా అనిపించింది? ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ క్యారెక్టర్ కి ఆవిడ న్యాయం చేశారా? నయనతారకి సంబంధించి ఫస్ట్ లో తెలుగులో వెంకటేష్ గారు ఇక్కడ తీసుకురావటం, లక్ష్మీ గజనీ సినిమా ద్వారా వచ్చిన అది రీమేక్ కాకుండా డబ్బింగ్ అది యాక్చువల్లీ. సో డబ్బింగ్ సినిమా ద్వారా వచ్చినా కానీ ఫస్ట్ తెలుగు డైరెక్ట్ సినిమా తీసింది లక్ష్మీ తులసి, బాబు బంగారం ఇట్లాంటి సినిమాలో వచ్చింది. వాళ్ళ కెమిస్ట్రీ కూడా బాగుంటుంది యాక్చువల్గా. సో దీంట్లో ఇప్పుడు నయనతారని ఎన్నుకోవటంలో అనిల్ రావుపూడి ఎందుకు సక్సెస్ అంటే ఆమె చూస్తే ఆమె యాక్టింగ్ చాలా చాలా అంటే ప్రిజర్వ్డ్గా, చాలా డిగ్నిటీగా. ఎందుకంటే ఆమె శారీలో కానీ, సూట్లో కానీ, మోడ్రన్లో కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్ అంటే విడిపోయిన తర్వాత ఆమె మెయింటైన్ చేయాల్సిన ఏదైతే గర్వం ఉంటుందో అది బాగా పెర్ఫామ్ చేసిందని చెప్పాలి యాక్చువల్. కాకపోతే ఘరానా మొగుళ్ళలో నగ్మాకను చిరంజీవికి పడినంత కెమిస్ట్రీ అలా ఉండుంటే అది ఇంకొక రకం ఉండేది. బట్ ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి ఇట్స్ వెరీ నైస్. ఆ తర్వాత పిల్లలు చాలా బాగా చేశారు, పిల్లల యాక్టింగ్ చాలా బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుంది. అయితే ఇక్కడ ఒకటి మనం మాట్లాడాల్సింది ఏంటంటే అనిల్ రావుపూడి తీసుకున్న రైటింగ్లో ఎప్పుడైతే ఈ పిల్లలు తండ్రి అంటే ఎలా ఉండాలి అనే సిచ్యువేషన్లో మా నాన్న బ్యాడ్ తండ్రి మా అమ్మని కొడతాడంట అని మాట్లాడుకుంటున్న టైంలో తండ్రి అంటే ఎలా ఉండాలంటే మీలాగా ఉండాలి అంటారు పీటీ సార్, మీలాగా ఉండాలని. అంతవరకు బాగుంది, దట్స్ ఫైన్, గుడ్ రైటింగ్, అది బాగా రాశాడు, బాగుంది కూడా. మీలాగా ఉండాలి, నీకున్న లక్షణాలు తండ్రికి ఉండాల్సిన లక్షణాలు మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందా, అంతవరకు అయితే బాగుండేది. కానీ ఒక అడుగు ముందుకేసి పసిపిల్లల వాళ్ళు మీరు మా అమ్మని చేసుకుంటారా, అది రాంగ్ డైలాగ్ యాక్చువల్లీ. అవసరం లేదు యాక్చువల్గా కదండి. మా అమ్మని చేసుకుంటారని ఆ వయసు పిల్లలు పరాయి వాడిని అడగటం. ఇప్పుడు చిరంజీవి తన భర్తని ఆడియన్స్కి తెలుసు అంతవరకే, వీళ్ళ పిల్లలని మనకు తెలుసు, ఆ పిల్లలకి తెలియదు కదా. మా అమ్మని చేసుకుంటారు అంటాం ఒకటి, అది కొంచెం అభ్యంతరకరం. రెండోది, ఎప్పుడైతే చిరంజీవి గారు మళ్ళీ వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ కోసం వెళ్ళినప్పుడు మా అమ్మ ఎట్లా ఉంది అని సైకి చేయటం, వాళ్ళ అమ్మ బ్యూటీని పరాయి వ్యక్తికి చెప్పడం అనేది అది అందుకే కొన్నిసార్లు క్రింజ్ కామెడీ అంటారు మనవాడిని, అవి చేయకూడదు యాక్చువల్లీ. అదొక మైనస్. అండ్ రెండవది ఏంటంటే ఎప్పుడైతే నయనతార వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత చిరంజీవి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నప్పుడు నువ్వు పదమ్మా నేను ఎయిర్పోర్ట్లో జాయిన్ అవుతాను తండ్రి చెప్పేటప్పుడు ఆ పాట, ఆ పద్యం పాట అనేది ఆక్వర్డ్గా అక్కడికే వస్తున్నా. సో అది అయిపోయింది సరే. నెక్స్ట్ వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ చిరంజీవి గారి చేత లాంగ్ షాట్లు డాన్స్ లేపించి తర్వాత ఆ పాట పాడి కొంచెం ఓవర్ ఆక్వర్డ్గా అనిపించింది. అసలు అది అవసరం లేదు అసలు. ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ చూస్తా కూడా అబ్బా ఏంది ఎటు తీసుకెళ్తున్నాం మళ్ళీ ఏంది కొమ్మచ్చు మాకు అని దారుణంగా వాళ్ళు అనుకుంటున్న సందర్భం విన్నాం యాక్చువల్లీ పక్కన ఉండే. ఎందుకు మళ్ళీ ఏంది అనవసరం ఎందుకు పెడతాను, నీట్కి వెళ్తున్న సినిమాకి మళ్ళీ ఎందుకు అడ్డం అనేది. సో ఇట్లాంటి చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి. తర్వాత సినిమాలో ఓవరాల్గా సినిమాలో చిరంజీవి గారే ఇంకా నో డౌట్. దాంట్లో మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. చిరంజీవి తర్వాత క్రెడిట్ ఇవ్వాలంటే భీమ్స్కే ఇవ్వాలి.
అనిల్ రావిపూడి కంటే కూడా. అనిల్ రావిపూడి అన్ని సినిమాలన్నీ ఒకే ప్యాటర్న్, హీరోలు మారుతారు అంతే, హీరోలు మనం ఒకటే అసలు మనం సంక్రాంతికి వస్తున్నాం చూస్తున్నట్టే ఉంటది సహజంగా. ఆ విలన్స్ గ్యాంగ్స్ కి సంబంధించిన టేకింగ్స్ వాళ్ళు అంత అది ఎప్పుడు ఉండేదే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంది కదా. ఇప్పుడు శ్రీను వైట్ల కామెడీ ఉంది అనుకోండి, అక్కడ క్యారెక్టర్లన్నీ ఏదేదో అంటే ఆయన్ని పిచ్చోని చేసి నడిపిస్తూ ఉంటాయి కదా. ఆయన ఒక టైప్ ఆఫ్ కామెడీ. అనిల్ రావిపూడిది సేమ్. కానీ అనిల్ రావిపూడిలో బెస్ట్ నాకు నచ్చిన సినిమాల్లో బెస్ట్ అంటే పటాస్ తర్వాత భగవంత కేసరి. భగవంత కేసరి అనే సినిమా అనిల్ రావిపూడి నుంచి ఎక్స్పెక్ట్ చేయాల. అద్భుత. అంటే ఆయన మెసేజ్ ఇస్తూనే బాలకృష్ణ గారిని మన బోయపాటి తర్వాత సెటిల్డ్గా యాక్టింగ్ చేయించింది భగవంత కేసరి. అద్భుతంగా ఉంటుంది సినిమా. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత సందేశం ఉంటుంది, అలా ఉంటుంది. మిగతా ఏంటంటే ఇవన్నీ కొట్టిన పిండ్లు సరదాగా మామూలుగా మన మీద కాసేపు చూసి ఆనందపడే సినిమాలే తప్ప ఆ రెండు సినిమాలు అయితే నాకు పర్సనల్గా. మిగతా ఎన్నో చేసినవి, లేదా F2లా F3లా ఫ్రాంచైజెసా, లేకపోతే సర్లే నీకెవరా వాళ్ళతో పాటు ఎన్నో డబ్బులు వచ్చినాయి కదా కోట్ల, ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఈ సినిమాలో కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు సార్. అనిల్ తెలిసి ఇచ్చాడో లేదో తెలియదు కానీ చిరంజీవి గారు వాళ్ళ మదర్ వచ్చి నయనతారతో మాట్లాడుతున్నప్పుడు భార్యాభర్తల మధ్యలోకి థర్డ్ పర్సన్ రాకూడదు, అత్తమామలు ఎవరైనా సరే. సో మన మదర్ మన ఫాదర్ ని వదిలేసి ఉండదు కాబట్టి మనం ఎందుకు మన భర్తను వదలాలి అనేది అది కొంచెం ఓకే, ఇప్పుడున్న యూత్ కి ఇది అవసరం. అది మంచి డైలాగ్, అది మంచి డైలాగ్. అది కరెక్ట్గా చాలా చాలా బాగా అనిపించింది అది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఆలోచింపజేస్తుంది. భర్తలు నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కావచ్చు, డివోర్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, పిల్లల పట్ల నెగ్లిజెన్స్గా ఉండి వాళ్ళ కెరియర్ చూసుకుంటా. ఇప్పుడు గతంలో కూడా మనం మాట్లాడాం. ఎందుకంటే వాళ్ళ కొంతమంది ఆ తల్లులు పిల్లలకి తన షేప్ పాడైద్దని పాలు ఇవ్వడానికి కూడా నిరాకరించే తల్లులు కూడా ఉన్న సందర్భం ఎంతో సార్లు చూసాం, అవి కూడా చూసాం. సో దట్స్ వై అది సందేశమే వాస్తవంగా. మైనస్ అనిపించింది సార్. చెప్పండి. ఒకటి పబ్ సీన్ ఉంది కదా, పాటకు ముందు మీసాల పిల్ల పాటకు ముందు ఆ సీన్ అంటే రేంజ్ ఎలా చూపించారంటే బెస్ట్ ఉమెన్ తను. అలాంటి బిజినెస్ ఉమెన్ కి ఇలాంటి ఫ్రెండ్స్ అనేది ఒక ఇన్స్టా రీల్స్ లో చేసుకున్న ఆమెను తీసుకురావడం, వీళ్ళని పెట్టడం అనేది ఆ సీన్ అనేది నాకు అనవసరంగా పెట్టారేమో అని అనిపించింది. అనవసరం సీనే ఖచ్చితంగా. చాలా మంది మాట్లాడుకున్నది పెద్ద విప్పిన మాట వాస్తవమే. కానీ అక్కడ ఆ సీన్ చిరంజీవి గారు కాపాడేది యాక్చువల్లీ. లేకపోతే అసలు వాళ్ళు మాట్లాడుకుని ఏదో అల్లరి చేయాలనుకోని కొంతమంది కమెడియన్స్ పెడితే దారుణమైన సీన్ అయ్యేది అది. ఇంకొకటి ఈవిడ రేంజ్ కి తగ్గ ప్యాటర్న్ లో వాళ్ళని పెట్టుంటే ఇంకా బాగుండేదేమో. ఈవిడ్ ని హైప్ చేస్తూ వాళ్ళని తక్కువ చేస్తూ ఆ సీన్ అక్కడ వాళ్ళ క్యారెక్టర్స్ కి బ్యాలెన్స్ అవ్వలేదు అనిపించింది. అవునవును. బయటికి సరదాగా అదే చెప్తున్నాడు కదా, అంటే భర్తను వదిలేసి ఈ రకంగా తిరిగే బ్యాచ్ అని చెప్తున్నాడు కదా. వాళ్ళతో ఆ అమ్మాయి రేంజ్ కాదనేది మీరు చెప్తున్నారు. కొట్టొచ్చినట్టు కనిపించేసింది. ఫస్ట్ లో వాళ్ళది కొంచెం ఆక్వర్డ్ గా అనిపించినా చిరంజీవి గారు దాంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు ఇంక్లూడ్ అయిన తర్వాత ఆ సీన్ కాపాడాడు యాక్చువల్ గా. లేకపోతే లేకపోతే కనుక టైం వేస్ట్ అనిపించేది. ఎస్పెషల్ ఈ సినిమాకి వస్తే మన శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారంటే లాజిక్ లేకుండా సినిమా చూడొచ్చు. చిరంజీవి గారి కోసం చూడొచ్చు, బోరింగ్ ఉండదు. కొన్ని సినిమాలు ఏదైనా లాజిక్ అయితే కొన్ని ఉన్నాయి, చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. ట్రిమ్మింగ్ ఉందండి, ఒక 20 minutes ట్రిమ్మింగ్ చేయొచ్చు. అవునవును. ఆ పిల్లల చేత డైలాగ్ ఒకటి, మా అల్లుడు మామ సాంగ్, ఈ రెండు చేతి అది అసలు అనవసరం ట్రిమ్మింగ్. కొన్ని ఉన్నాయి ట్రిమ్మింగ్ చేయాల్సినవి ఉన్నాయి. ఒక 20 నిమిషాలు లేపేస్తే చక్కగా చూడవచ్చు. వెంకటేష్ క్యారెక్టర్లో లాజిక్స్ వెతకకుండా సో ఓకే ఇద్దరు కలిశారు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని అనుకోవటమే. సరదా పండగది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆయన చూడొచ్చు ఈ సినిమా. థ్యాంక్ యూ సుందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మన శంకర వరప్రసాద్ గారు మన ముందుకు వచ్చేసింది. ప్రసాద్ గారు సక్సెస్ అయిపోయారు. నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలా ఉంటాయి అనేది అవి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు వేచి చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.